హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే దోశ పిండితో పునుగులు చేస్తున్నానండి. వర్షం పడుతుంది, వేడి వేడిగా అలా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా వర్షం పడినప్పుడు ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు వేడివేడిగా తింటే ఇంకా టేస్టీ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే దోశ పిండి తీసుకోండి. తర్వాత కొంచెం ఒక స్పూన్ మైదా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని కలిపేయండి. వాటర్ ఏం వేయకండి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి, లేకపోతే తరిగి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు, ఓన్లీ ఆనియన్ ఒకటే వేసుకున్నాను, జీలకర్ర వేసాను. అది వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. మీరు పునుగులు వేసుకోవడానికి కొంచెం బ్యాటర్ కరెక్ట్గా చూసుకోండి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. పెద్దగా వేసుకోవద్దండి, చిన్న చిన్నగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా ఉడికిపోతాయి. చిన్న చిన్నగా వేసుకొని అవి టూ సైడ్ బ్రౌన్ కలర్ మంచిగా ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మిగతా పిండిని కూడా సేమ్ అలాగే వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, వెల్లుల్లి కారంతో కానీ తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. వర్షం పడినప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూడండి ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.